నమస్తే అందరికీ. బోర్డు కనిపిస్తుంది కదా! బాబు ఐస్ క్రీమ్ షాప్ అనమాట. సో, ఐస్ క్రీమ్ తినేదానికి వచ్చున్నాం మేము. నేను నా మిసెస్ అయితే. క్రీమ్ నట్స్ స్పెషల్ ఐస్ క్రీము, ఒక నట్స్ మ్యాజిక్ స్పెషల్ ఐస్ క్రీమ్ చెప్పేసామన్నమాట మెన్యూ కార్డ్‌లో. అన్నీ చూసిన తర్వాత 2 బెస్ట్ అనిపించేసింది. సో, ఆ 2 చెప్పేసామన్నమాట. చెప్పేసి అలా టేబుల్‌లో సెటిల్ అయిపోయాము. కెమెరాకి ఒక స్టిల్ ఇచ్చేసాం మేమిద్దరం. జనరల్‌గా అని కాదు గానీ, లేడీస్‌ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఐస్ క్రీమ్ గానీ, పానీపూరి గానీ, ఏదైనా ఒక స్నాక్ అనేది మ్యాండేటరీ అండి. సో, మన టేబుల్ ముందలైతే మంచినీళ్ళు ఇచ్చిర్రు ఫస్ట్ రాంగానే. మంచినీళ్ళు తాగాలంట ఫస్ట్ అయితే ఖచ్చితంగా. గ్లాస్ తీసుకొని మంచినీళ్ళు అయితే తాగిననమాట. చల్లగా ఉన్నాయి. నా ముక్కు ముసముస అంటుంది ఆల్రెడీ. సో, మన ఆర్డర్ అయితే ఇక వస్తుంది చూడ్రి. ఆంటీ తెస్తుంది ఆనించలి. ఒక పెద్ద లోట జగ్గు పట్టుకొచ్చింది చూసారా ఐస్ క్రీము. అదైతే మనది కాదనమాట. అంత పెద్దది మనకు గిట్టదు. ఈ బుల్లి ఐస్ క్రీమ్ చెప్పుకున్నాం అనమాట. నేను నట్స్‌ది స్పెషల్ అడిగితే ఇది స్ట్రాబెర్రీ ఇచ్చిండు. ఏదో ఒకటి తప్పదు ఇచ్చిన తర్వాత తినేయటమే కాబట్టి అలా నీట్‌గా ఏసేసాననమాట. బావుంది. ఇక గంతే ఆ ఐస్ క్రీమ్ అనేది ఇక సరళ కంప్లీట్ చేసి బిల్లు కట్టేసి బయట పడ్డాం. ఈ వచ్చే దారిలో రంగురంగు లైట్లు భలే అనిపించింది నాకు. ఇంక అట్లా కార్ ఎక్కేసినాం. కార్ ఎక్కేసి కార్ తీసి నెక్స్ట్ స్టాప్ ఉందనమాట మనకు. అలా సాయంకాలం ఎటైనా వెళ్ళాల్సిందే కాబట్టి ఎటు పోదామని ఆలోచించి డీమార్ట్‌కి అయితే వెళ్ళిపోయినాం అనమాట మనం. అయితే షాపింగ్ పర్పస్‌లో అయితే రాలేదు. టైం పాస్ కోసం వచ్చినాం. దట్టు వీకెండ్ అయితే వచ్చినాం. ఈరోజు సండే కదా! జనాలైతే జాతరలు ఉన్నట్టే కిటకిటలాడిపోయారు. బిల్ కౌంటర్ కాడ గ్యాప్ లేకుండా ఉన్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో ఎందుకులే సెకండ్ ఫ్లోర్ పోదామని సెకండ్ ఫ్లోర్ పోతే ఓ మై గాడ్! ఎర్రగడ్డ సంతలో వేసుకోపోతున్నట్టే సామాన్లన్నీ మోసుకపోతుర్రు. అట్లున్నారు పబ్లిక్ అయితే. ఇట్స్ అమేజింగ్ అనమాట. వీకెండ్ పబ్లిక్ అంతా డీమార్ట్‌లోకి వచ్చిర్రు. సండే రోజు ఇట్లా ఏం చేస్తారో డీమార్ట్‌లో అయితే అర్థం కాలే. ఇక కాసేపు నేను మా ఆవిడకి ఈ ఫ్లవర్ డెకరేషన్స్ ఏమైనా మంచిగుంటాయా అని అట్లా చూస్తా కూర్చున్నాం. ఏవి అంత వర్కౌట్ కాలేదు మాకు. మనమైతే ఏం కొనింది లేదు ఏం లేదు కానీ ఇక వచ్చి అటు ఇటు తిరిగే ఆ గంట దాటిపోయింది టైం తెలియకుండా. చూస్తా ఉన్నాం ఏం కొనాలి. ఈ గ్యాప్లో నేనైతే ఏం చేసిందంటే నేను టాయ్స్ చూసుకుంటా కూర్చున్నాను అనమాట. ఇదిగోండి మన మీది మహీంద్రా థార్, మంచి పెద్ద డంప్ ట్రక్ టిప్పర్ లారీ, అట్లా బొమ్మలన్నీ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట టైంపాస్ కాక. మా మిస్సెస్ అయితే ఇటు వెళ్ళిపోయింది. కాసేపు ఇటుకాడిని ఆడుకుంటూ కూర్చున్నాను నేను అనమాట. ఇది కిస్ 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 అనే బాల్ అనమాట. సౌండ్ ఎఫెక్ట్ లేదు. ఇన్ని టాయ్స్ చూసినాకైతే మనకు కూడా ఒక టాయ్ కొనుక్కోవాలనిపిస్తుంది కాబట్టి ఈ కార్ కొనుక్కోవాలనిపించింది. కాకపోతే ఇప్పుడు కొనుక్కొని ఆడుకునే వయసు కాదని లైట్ తీసుకున్నా. ఆ తర్వాత బాస్కెట్బాల్ చూశాను. బాస్కెట్బాల్ కావాలా బుజ్జోడా అంటే వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు, భయపడ్డాడు. అక్కడ ఎక్కడుందో బాల్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి ఇక చలో బయటికి అని బయటకు వచ్చేసినాం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.